డిగ్రీ పూర్తయింది, కానీ తర్వాత ఏంటి? ఈ ప్రశ్నే విద్యార్థుల్ని వేధిస్తోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్ డిమాండ్స్ రోజు రోజుకి మారిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు స్టూడెంట్స్కు ఉండాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటి? ఆన్ క్యాంపస్ జాబ్ సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలేంటి? ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరిన్ని విషయాలు బ్లాక్ బాక్స్ ఫౌండర్ అనురాధ మాటల్లోనే విందాం. బీటెక్ పూర్తవక ముందే అత్యద్భుతమైన ప్యాకేజీలతో కొలువులు సాధించేవారు ఒకవైపు, ఇంజనీరింగ్ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా మంచి ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు మరోవైపు. ఇక వీరిది కాకుండా మరో రకం ఉన్నారు, అదే వాళ్ళకి జాబ్ వచ్చినా ఇప్పటికీ ఆన్ బోర్డ్ కాని వాళ్ళు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు జాబ్ మార్కెట్ లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి? విద్యార్థులు ఒక మంచి కొలువు రావాలంటే ఏం నేర్చుకోవాలి? ఈ వివరాలతో ప్రస్తుతం మనతో ఉన్నారు బ్లాక్ బాక్స్ CEO అనురాధ తోట గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు చూస్తే ఆ జాబ్ మార్కెట్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ 4-5 years లో వచ్చిన ప్రధానమైన మార్పులు ఏంటి? వాటికి కారణం ఏంటి? ఇప్పుడు వచ్చే అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూనే ఉంటాయి. అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ వెన్ పీపుల్ స్టార్టెడ్ బీయింగ్ సెక్రటరీ అండ్ థింగ్స్ లైక్ దట్, ఇప్పటికీ చాలా చేంజెస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో దట్ వన్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ దెర్ ఈస్ చాలా ఒక్కటేసారి చేంజ్ వచ్చిన టైము ఇప్పుడు. మెయిన్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇంతకుముందు ఇలాగే కంప్యూటర్స్ అందరూ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి చేంజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చేంజ్ వచ్చింది. జాబ్ లేదు అనడం కంటే జాబ్ షాక్, అంటే చేంజ్ ఇన్ ద కైండ్స్ ఆఫ్ జాబ్స్ దట్ పీపుల్ ఆర్ గెట్టింగ్ అనేది మేజర్ గా ఉందన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో గుర్రపు బండి, ఎద్దుల బండి ఎలాగా కార్ అయిపోయింది, ఎలాగా ఆటో అయిపోయింది, అలాగా వర్క్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్తుంది అనమాట. ఇలా ఈ ట్రాన్సిషన్ టైంలో ఏం జరుగుతుందా తెలియని వాళ్ళకి మోస్ట్లీ జాబ్స్ లేకుండా ఉన్నాయన్నమాట. అదర్వైజ్ జాబ్స్ ఉన్నాయి, వర్క్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మ్యాపింగ్ జరగట్లేదు. సో మీరు అన్నట్టు మ్యాపింగ్ జరగట్లేదు, నిజం. అండ్ మనం కూడా చాలా రోజుల నుంచి వింటున్నాం స్కిల్స్, అంటే జాబ్స్ ఉన్నాయి వాస్తవమే, కానీ ఆ జాబ్ కి సరిపోయే స్కిల్ లేదు అనేది ఈవెన్ గవర్నమెంట్స్ కూడా చెప్తున్నాయి. మన స్కిల్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని. ఈ స్కిల్ బ్యారియర్ ఎందుకు వస్తుందంటారు? స్కిల్ అనగానే మనం ఏమనుకుంటామంటే వెళ్ళి ఒక కంప్యూటర్ కోర్స్ చేద్దాం, ఏదో ఒక ట్రైనింగ్ చేద్దాం అనుకుంటాం. కానీ స్కిల్ అనేది 2 varieties. ఒక వెరైటీ ఏంటంటే అది నేర్చుకుంటున్నామని మనకు తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉన్న స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఎంతో మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళని చూస్తారు. వాళ్ళు ఎలాగా డ్రెస్ చేసుకున్నారు, ఎలా నడుస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలియకుండా నేర్చేసుకుంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక రకమైన స్కిల్ బయటపడుతుంది. ఓకే, వీళ్ళు రెడీ టు వర్క్ అనేది ఒకటి బయటపడుతుంది. అది చాలా మంది పిల్లలకి ఉండదు. అంటే జాబ్ మార్కెట్ కి దగ్గర లేని పిల్లలు, అంటే Tier 2, Tier 3 సిటీస్ కి అది ఉండదు. అది ఎప్పుడు వస్తుంది? ఆ ఏరియాకి దగ్గరలో ఉన్నప్పుడే వస్తుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకునే స్కిల్ ఒకటి ఉంటుంది. అది కూడా ఎలా నేర్చుకుంటున్నారంటే 2 types. మనకి నాలెడ్జ్ ఇస్తారు కాలేజ్ లో, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇస్తుంది. అయితే చాలా మందికి మీరు ఎవరైతే చెప్పారో క్యాంపస్ లో ఉండగానే వేల కోట్ల ప్యాకేజెస్ సంపాదించే పిల్లలు ఉంటారు. నాలెడ్జ్ ని స్కిల్ గా మార్చుకోవడం కూడా మనకి కాలేజ్ యూజువల్ గా నేర్పించాలి. కాకపోతే అది అందరూ నేర్చుకోలేరు, అది అన్ని కాలేజెస్ కూడా టీచ్ చేయరు. అందుకని స్కిల్స్ సపరేట్ గా నేర్చుకోవాలి. స్కిల్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఎంతసేపు ట్రైనింగ్ 3 months ట్రైనింగ్ అయిపోయిందా, సర్టిఫికేట్ వచ్చిందా, ఇంతే చూస్తున్నాం అనమాట. డిస్ప్లే ఆఫ్ యువర్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. ఎస్పెషల్లీ ఇఫ్ యువర్ IT స్టూడెంట్ అనుకోండి, మీరు సర్టిఫికేట్ ఇన్ AI నేర్చుకున్నారు, అది సరిపోదు. మీకు డిగ్రీ అయిపోయింది, సర్టిఫికేట్ అయిపోయింది, అయినా కూడా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే వేర్ ఆర్ యూ డిస్ప్లేయింగ్ వాట్ యు నో. నువ్వు AI నేర్చుకున్నావు, AIలో ఏం తయారు చేసావు చూపించు, ఎక్కడైనా LinkedIn లో పెట్టు, లేకపోతే నీకు ఒక వెబ్సైట్ పెట్టుకో. సో డిస్ప్లే ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, డిస్ప్లే ఆఫ్ యువర్ నాలెడ్జ్, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ టుడే టు క్రాక్ ఎన్ ఇంటర్వ్యూ ఆర్ టు క్రాక్ ఎ జాబ్. యూ షో వాట్ యు నో. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్స్ అందరూ కూడా ఇంటర్న్షిప్స్ వెళ్ళండి అంటున్నారు. అది కూడా నామకే వస్తేనే అయిపోతుంది. ఇంటర్న్షిప్స్ కూడా రియల్ గా వెళ్ళి చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. అన్ని కూడా మనం కాలేజీలో ఉండేటప్పుడు ఈవెన్ మీరైనా నేనైనా కూడా ఎలాగోలా ఇవన్నీ 80% రావాలా, 90% రావాలా, మార్క్స్ రావాలా, పాస్ అవ్వాలా అన్నట్టే చూసుకుంటారు. అంతేగాని హౌ am I మ్యాపింగ్ టు ద మార్కెట్ అనేది చూసుకోం. సో ఆ నాలెడ్జ్ చాలా తక్కువ ఉందండి. మ్యామ్, ఇక్కడ ఇన్ జనరల్ గా మీరు అన్నారు మార్క్స్ రావాలా లేదా అని చూస్తామని. పేరెంట్స్ కావచ్చు, మన సర్కిల్స్ కావచ్చు, ఎప్పుడైనా మనం ఏదైనా కలిసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతారు, కానీ నీకు ఎంత స్కిల్ ఉందని ఎవరికి తెలియదు. సో ఈ మార్క్స్ నిజంగా ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అంటే మన కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో? మనకి పాపులేషన్ ఎక్కువ ఇండియాలో.
అమెరికాలో కొన్ని దేశాల్లో అసలు డిగ్రీ రిక్వైర్మెంట్ తీసేసారు జాబ్ కి. దే డోంట్ పోస్ట్ యూ హ్యావ్ టు బిలాంగ్ టు సో అండ్ సో డిగ్రీ, అసలు డిగ్రీ రిక్వైర్మెంట్ తీసేసారు అనమాట. ఇన్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ దర్ ఇస్ నో రిక్వైర్మెంట్. కానీ ఇండియా వచ్చేటప్పటికి ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ కంపీటింగ్, అంటే సప్లై ఎక్కువ. సో ఏంటంటే ఎలా నేను ఆస్పిరెంట్స్ ని ఫస్ట్ తీసేయాలి, స్క్రీనింగ్ మెథడాలజీలో అంటే ఈ డిగ్రీ ఇంత పర్సంటేజ్ స్క్రీనింగ్ కోసం యూజ్ చేసుకుంటాను. అప్పుడు నేను కొంతమందితోనే డీల్ చేయొచ్చు. నాకు ఒక్క జాబ్ ఉంది, మాక్సిమం 1000 మందిని డీల్ చేస్తాను, 1,00,000 మందిని డీల్ చేయను కదా ఒక్క జాబ్ కోసం. సో అందుకనే స్క్రీనింగ్ పర్పస్ కోసం మార్క్స్ ముఖ్యం. ఎందుకంటే 75% అండ్ అబౌవ్ వాళ్ళే కావాలి అంటారు, అందుకోసం మార్క్స్ ముఖ్యం. అంతేగాని మార్క్స్ ఈజ్ ట్రూలీ నాట్ ఎ మెజర్ ఆఫ్ యువర్ స్కిల్. మార్క్స్ ఈజ్ మెజర్ ఆఫ్ యువర్ aptitude అండ్ డిసిప్లిన్. నువ్వు ఎంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు, నీకు డిసిప్లిన్ ఉందా లేదా, మార్క్స్ ఇస్ మెజర్ ఆఫ్ దాట్, బట్ నాట్ యువర్ నాలెడ్జ్, నాట్ యువర్ సూటబిలిటీ ఫర్ ద జాబ్. బట్ అంటే చాలా సార్లు నేను విన్నాను మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని. మన దేశంలో అయితే మాత్రం అట్లీస్ట్ ఫస్ట్ జాబ్ కి స్క్రీనింగ్ చేసేస్తారు కాబట్టి ఇంపార్టెంటే. మార్క్సే కాదు, మార్క్స్ కూడా ఇంపార్టెంటే, అది చెప్పరు యూజువల్లీ. మార్క్స్ కూడా ఇంపార్టెంటే, కానీ దానిపైన కూడా మీ కమ్యూనికేషన్, మీరు స్కిల్స్ అన్నారు కదా, అబ్బాయికి స్కిల్స్ కూడా ఉండుంటాయి, ఓన్లీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అతనికి. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రూమింగ్ అండ్ కమ్యూనికేషన్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వెన్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, రెండు కనిపిస్తాయి. ఒకటి మీరు ఎలాగా ప్రెజెంట్ చేసుకున్నారు మిమ్మల్ని, అంటే మీ డ్రెస్సింగ్ గానీ మీ స్టైలింగ్ గానీ అదొకటి. రెండోది మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారా లేదా. ఇక్కడ నార్మల్ గా ఎలా మాట్లాడుతున్నారు అనేది చేంజ్ వచ్చేస్తుంది. ఈ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పటికి కమ్యూనికేషన్ కొంచెం మాట్లాడడం తగ్గిపోతుంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడక తప్పదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కొంచెము బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి టెస్ట్ పెట్టామండి. ఆల్మోస్ట్ ఒక 2 lakh స్టూడెంట్స్ రాశారు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెస్ట్. కోడింగ్ లో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది బిలో 30 మార్క్స్ వచ్చింది. Tier 3 Tier 4 వెళ్ళేటప్పటికి కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ అవసరం చాలా ఉంది. లైక్ ఇందాక మీరు చెప్పారు కోడింగ్ గురించి. ఇంతకు ముందు కోడింగ్ వస్తే ఇంకా చాలా ఇంకేం అక్కర్లేదు, సాఫ్ట్వేర్ జాబ్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఏ వచ్చిన తర్వాత అసలు మొత్తం ట్రెండే మారిపోయింది. సో ఇప్పుడు ఏం నేర్చుకోవాలి కోడింగ్ తో పాటుగా ఒక స్టూడెంట్, ఏమేమి సాఫ్ట్ స్కిల్స్ తో పాటుగా ఒరిజినల్ గా ఎలాంటి స్కిల్స్ ఉండాలి? కోడింగ్ అనేది యాక్చువల్ గా స్కిల్ కాకుండా పోయిందండి యాక్చువల్ గా. ఎందుకు అంటే ఏఐ ఈజ్ జనరేటింగ్ వెరీ హై క్వాలిటీ కోడ్. ఒక హ్యూమన్ రాసేదానికంటే చాలా హై క్వాలిటీ కోడ్ జనరేట్ చేస్తుంది. నాట్ ఇన్ ఆల్ ప్లేసెస్, అంటే కొన్ని హై టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తాయి. జనరల్ కోడింగ్, జనరల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే దానికి పెద్ద హ్యూమన్ కోడింగ్ అవసరం లేదు. నేర్చుకోవాలి, ఇది విని నేర్చుకోకుండా ఉంటారేమో, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టెస్ట్ కోడింగ్ లో ఉంటుంది కాబట్టి కోడింగ్ అనేది నేర్చుకోవాలి. కాకపోతే వర్క్ లో కోడింగ్ బాగా తగ్గిపోయింది. ఏం కావాలి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ స్టూడెంట్, మేనేజ్మెంట్ స్టూడెంట్ ఎక్కువ మంది మనం చూసుకుంటాం కదా. ఈ టెక్ స్టూడెంట్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ లో డిఫరెన్స్ ఆర్ లైన్ బ్లర్ తగ్గిపోయింది. A tech students need to know many aspects of management. Students need to know lot of technology. ఆ లైన్ అనేది బాగా తగ్గిపోయింది. కొన్ని డిగ్రీస్ ఉన్నాయి, సిఎస్ అండ్ బిఎస్ అంటారు, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ స్టడీస్. సో వెరీ గుడ్ ఫీల్డ్. కోడింగ్ కాకుండా ఏం జరుగుతుందంటే ఏఐ ఏజెంట్స్ ఉంటారు. నేను యాజ్ ఏ హ్యూమన్ ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ 4 AI agents, ఈచ్ డూయింగ్ ఇట్స్ ఇండివిజువల్ వర్క్. నేను ఈ 4 పనులు చేసుకొని ఆ 4 కలిపి నా ఫైనల్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఏఐ ఏజెంట్స్ తోటి పని చేయించుకునే స్కిల్ తెచ్చుకోవాలి. సో నాకు టెక్ తెలియాలి, వాటితోటి పని చేయించుకొని రిజల్ట్స్ తెచ్చుకోగలగాలి. అంటే కోడింగ్ పైన ఇంకో లేయర్ వచ్చింది. ఇప్పుడు నువ్వు కోడింగ్ చేయక్కర్లేదు, ఆ ఏజెంట్ కి ఈ పని కావాలి అని చెప్పడమే. ఏ పని కావాలనేది తెలుసుకోగలగాలి ఇప్పుడు. దట్ ఈస్ వై యూ నీడ్ టు నో బిజినెస్, యూ నీడ్ టు నో మేనేజ్మెంట్. ఏ పని కావాలో తెలుసుకోగలగాలంటే ఆ బిజినెస్ లో ఏం జరుగుతుందో అంతా తెలుసుకోవాలి. అందుకే కోడింగ్ ఒకటి సరిపోదు. ఇప్పుడు ఆల్రెడీ మాకు పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉన్నాయి, ఈఆర్పి ఉంటుంది, ఎస్ఏపి ఉంటుంది, మీకు ఇవన్నీ తెలుసు, పెద్ద సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ లో ఏఐ మేము యాడ్ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఏముంటది, ఓన్లీ ఏఐ ఉంటుంది. మనం బట్టి ఏఐ రుచి చూసాం అంతే, ఇంకా ముందు మొత్తం ఏదే ఉంటది అనమాట. ఒక స్టూడెంట్ లాగిన్ అయ్యి ఈ రోజు నేనేమి వర్క్ చేయాలి, క్వశ్చన్ ChatGPTని అడిగినట్టు, నేను దేంట్లో బాగలేను, ఏం నేర్చుకోవాలి, ఒక కోర్స్ చేసి ఇవ్వు, దాన్నే అడిగే పరిస్థితి అనమాట. అలాంటి యాప్ ఉందా? ఇంకా రాలేదు. ఓకే, సో అలాంటి యాప్స్, ఏఐ ఫస్ట్ యాప్స్ ఇంకా రాలేదు. సో మనం ఇంకా టేస్ట్ మాత్రమే చూసాం ఏఐది.
మొత్తము ఏఐ అయిపోయే రోజులు చాలా త్వరలోనే ఉంటాయి. ఈ జాబ్ మార్కెట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుండొచ్చు. కానీ జాబ్ వచ్చి ఆల్రెడీ ఆన్ బోర్డ్ కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని ఈసారి ఆ మార్పు ఎక్కువ కనిపిస్తుంది? ఆన్ బోర్డింగ్ కి మంత్స్ టుగెదర్ టైం ఎందుకు తీసుకుంటున్నారు? స్టూడెంట్ స్కిల్ కంటే కూడా ఇర్రెస్పాన్సిబుల్ హైరింగ్, అంటే మీరు ఇష్టం వచ్చినట్టు హైరింగ్ చేసుకుని వాళ్ళని తీసుకోకుండా, లేకపోతే తీసుకున్న వాళ్ళని తీసేయడం, దట్స్ నాట్ రైట్. యాక్చువల్లీ బీ రెస్పాన్సిబుల్ సో దట్ స్టూడెంట్ వేరే చూసుకుంటారు. హీ విల్ ట్రై ఆర్ షీ విల్ ట్రై ఫర్ అనదర్ రోల్, అనదర్ జాబ్. అలా వెయిట్ చేస్తూ ఉండడం కంటే ఇది తప్పు. నేను ఇండస్ట్రీ అంటాను, స్టూడెంట్ ది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు ప్రియంప్ట్ చేసి తీసుకుంటారా, లేకపోతే జస్ట్ లాస్ట్ ఇయర్ ఇంత డిమాండ్ ఉంది ఈ ఇయర్ తీసుకుందాం అనుకుంటారో, బట్ దే ఆర్ టేకింగ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. చాలా మందిని తీసుకుంటారు. 2-3 years నుంచి కూడా పిలుపు కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ is wrong. It is a mistake from the industry. There should be a penalty and government has to tell that. ఇట్లా irresponsible గా చేసి ఒక స్టూడెంట్ లైఫ్ ని 3 years ఖాళీగా ఉండే స్టూడెంట్ ఇప్పుడే ఫ్రెష్ గా బయటకు వచ్చిన స్టూడెంట్ ఒకటి కాదు. రోజు రోజుకి టైం బాంబ్ లాగా నీ స్కిల్, నీ అవసరం, మార్కెట్ లో నీ అవసరం తగ్గిపోతా ఉంది. 3 years నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళని ఇప్పుడు తీసుకుంటారు ఎవరైనా? తీసుకోరు. అలా నష్టం చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ దే షుడ్ బి ఏ పెనాల్టీ యాజ్ ఫార్ as నేను. పిల్లలైతే ఏం చేయాలి అంటే, చాలా మంది వన్స్ దే గెట్ ఆఫర్ లెటర్, ఇఫ్ దే ఆర్ సెన్సింగ్ ఇది లేట్ వస్తుంది నాకు అనిపిస్తే అంతలోకి ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వాలి. ఒక చిన్న మిస్టేక్ ఫ్రమ్ పేరెంట్స్ ఏంటంటే, స్టార్ట్స్ విత్ అంటే ఇంటర్న్షిప్ గా నువ్వు జాయిన్ అయ్యావంటే యాజ్ ఎ స్టూడెంట్ ఏం స్కిల్స్ ఉన్నాయి, అసలు వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ఆఫీస్, మాకు ఏం హెల్ప్ చేస్తారు మీరు వచ్చి? ఏం చేయలేరు. వచ్చింది కూడా మీరు నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ కాలేజ్ లాగా. కంపెనీ ఎంత ఇస్తారు? 7,000 10,000 ఇస్తారు. కొంతమంది పేరెంట్స్ దానికి పంపించరు. ఇదే చదువు, ముఖ్యమైన చదువు ఇది. కొన్ని కంపెనీస్ మేమేమి ఇవ్వము, వచ్చి వర్క్ చేయండి అంటే కూడా వెళ్ళి చేయడం బెస్ట్. బికాస్ అక్కడ వర్క్ అనేదే ముఖ్యమైన చదువు నా దృష్టిలో. చదువు అనేది ఎప్పుడు జస్ట్ స్కిల్ నుంచి చూడకూడదు. ఈ రోజుకి నాకు ఒక 30 years బ్యాక్ చదువుకున్నది ఉపయోగపడుతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ బ్రెయిన్ లో వైర్స్ ఒకలాగా సెట్ అయి ఉంటాయి. చదువులో మీరు జర్నలిస్ట్ గా మీరు ఒకళ్ళని చూస్తే ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది జర్నలిస్ట్ గా. నాకు రాదు. ఐటీ వాళ్ళందరూ అయోమయమే. మాకు వేరే వేరే వస్తాయి. అందులో ప్రాబ్లం కనిపించవచ్చు, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో అనిపించవచ్చు. సో ఇలాగా మేము ఆలోచిస్తామని. సో కైండ్ ఆఫ్ వైరింగ్ హ్యాపెన్స్ ఇన్ కాలేజ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్. స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి. అంటే చదువు అనేది ఈ మధ్య వేస్ట్, స్కిల్లే నేర్చుకోవాలి అంటే రాంగ్ చదువుతున్నాం. స్కిల్ ఇంపార్టెంట్, అలా అని చదువు ఇంపార్టెంట్. బోత్ ఈక్వల్, వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ప్రయారిటీ. సో నెగటివ్ ఏంటంటే, నువ్వు ఫస్టే ఇంటర్ అవ్వగానే జాబ్ చేరుతానంటే బ్రాడర్ అండర్స్టాండింగ్ అబౌట్ టెక్నాలజీ ఆర్ బ్రాడర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద వరల్డ్ యూ విల్ బి మిస్సింగ్. సో బీటెక్ లో మంచి స్కిల్స్ ఉండి జాబ్స్ తెచ్చుకొని ఆన్ బోర్డింగ్ చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడడం, కానీ ఒక మంచి జాబ్ రావాలి అంటే వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ 2nd, 3rd, 4th year లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేయాలి అంటే? కొన్ని ఇంటర్న్షిప్స్ గురించి చెప్పారు, ఇంకా ఏమైనా ఇలాంటివి 8 tips ఇవ్వగలరా? ఏం చెప్తారు? యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ లో ఏం చెప్తాంలే అనుకుంటారు చాలా మంది. అట్లీస్ట్ ఐటీ జాబ్స్ వచ్చేటప్పటికి 10th వాళ్ళే చేసేయగలుగుతారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారనుకోండి, 4th year అయిపోయాక 10th లోపల సిలబసే ఉంటుంది దానికి. It is not very difficult to learn coding. మనం ఆ లాజిక్, మ్యాథ్, ఆల్గరిథమ్స్ అవన్నీ కొంచెం ఈజీగా వచ్చేసేవి మనకి. అందుకనే పిల్లలు ఇంతకుముందు మేము 1 day ముందు చదువుకునే వాళ్ళం ఎగ్జామ్ కి, ఇప్పుడు 1 hour ముందు చదువుతున్నారు. ఓకే. సో ఆ నాలెడ్జ్ మనకి ఇన్హెరెంట్ గా తొందరగా పిక్ చేయగలుగుతాం అనమాట. సో 2nd, 3rd, 4th year, ఫస్ట్ ఇయర్ కూడా ఇట్స్ నాట్ టూ ఎర్లీ టు స్టార్ట్ ఎనీథింగ్ యాక్చువల్. మీరు ఏం చేసినా కూడా ఒక యాప్ తీసుకుంటారు. మాకు ఒక యాప్ ఉంది, ఫ్రీ యాక్చువల్ గా, ట్యాప్ అంటారు. దేంట్లో అయినా సరే పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం మొదలు పెట్టండి. పుట్ యువర్ ప్రాజెక్ట్, గిట్ హబ్ అని కూడా ఉంటుంది. గిట్ హబ్ లో ప్రాజెక్ట్ పెట్టేయండి. అది ఎట్లా కనిపిస్తుందో వీడియో తీయండి. మీరు నేను ఇందాక చెప్పాను కదా, ప్రూఫ్ ఆఫ్ యువర్ స్కిల్, కీప్ బిల్డింగ్ పోర్ట్ఫోలియో అంటారు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ యువర్ స్కిల్స్. ఏది తయారు చేసినా, ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ పిక్చర్స్ తీసుకొని వెళ్తారు, పోర్ట్ఫోలియో చేసి చూపిస్తారు. ఇంజనీరింగ్ అయినా కూడా అంతే. మీరు ఏం వర్క్ చేశారు, స్టార్ట్ క్రియేటింగ్ ఏ పోర్ట్ఫోలియో. కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, అర్థం చేసుకోండి, చాలా మందితో మాట్లాడండి, ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు లాస్ట్ డికేడ్ అంతా కాన్సన్ట్రేటెడ్ ఆన్ లాంగ్వేజెస్, జావా అని, .NET అని, అలా లాంగ్వేజెస్, పైథాన్ అని లాంగ్వేజెస్ కాన్సన్ట్రేట్ చేసాం. తర్వాత ఇప్పుడు కాన్సెప్ట్స్ ఆర్ థియరీస్ లైక్ AI, సైబర్ సెక్యూరిటీ, దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉంటుంది.
సో వాట్ ఇండస్ట్రీ ఎక్సైట్స్ యూ? బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, వెల్నెస్, ఏ ఇండస్ట్రీ అయినా దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు మెనీ ప్రాబ్లమ్స్. మీరు అడిగారంటే పిల్లల్ని ఏమి ప్రాజెక్ట్ చేశారంటే 50% మంది లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆ ప్రాజెక్ట్సే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేదే అది అరౌండ్. బట్ యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ హాస్పిటల్కి వెళ్ళానా, హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాను, చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, హౌ కెన్ ఐ ఆటోమేట్ దిస్ టు మేక్ ఇట్ ఈజియర్ టు ద పేషెంట్స్? అట్లాగా యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇండస్ట్రీ. మీ పేరెంట్ బ్యాంకింగ్ లో ఉన్నారు, బ్యాంకింగ్ గురించి మీకు చాలా తెలుస్తుంది. సో యూ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ బ్యాంకింగ్, స్టార్ట్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ అండ్ షో దోస్ ప్రాజెక్ట్స్ టు ద వరల్డ్. ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డూ లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అండ్ షో ఇట్. మ్యామ్ యాక్చువల్లీ మీరు ఇందాక ఫస్ట్ ఇయర్ ఇస్ నాట్ టూ ఎర్లీ అని, టూ లేట్ అనేది కూడా ఏది ఉండదు. ఏదో ఒక టైంలో మనం స్టార్ట్ చేయొచ్చు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఇందాక మనం Tier 4 Tier 3 సిటీస్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ కాలేజెస్ లో ఉండే వాళ్ళకి మేబీ ఇంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేస్ట్ ఉండొచ్చు. అట్లీస్ట్ థర్డ్ ఫోర్త్ ఇయర్ లో వాళ్ళు సీరియస్ గా ఏదైనా చేయాలనుకున్నారు, వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి? అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తో పోలిస్తే వీళ్ళు ఇప్పుడు ఇంకా ఎంత క్విక్ గా ఏం చేయాలి? Competition very high. As you know, jobs are shrinking. Number of students who are aspiring is growing. So as soon as possible అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందరు స్కిల్ అవ్వండి అనేసి చాలా గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు పంప్ చేస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ పంపింగ్ టూ మచ్ మనీ ఇన్ టు ద కంట్రీ ఫర్ స్కిల్లింగ్. స్కిల్ అందరూ అయిపోయారు. జాబ్స్ అవి మెనీ పీపుల్ ఆర్ వాంట్. అంటే మనకి ఇంట్రెస్ట్ కూడా చూసుకోం కదా ఇండియాలో. నాకు ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అందరు ముందు చదవరా, ముందు పాస్ అవరా, ముందు జాబ్ తెచ్చుకోరా, అదే ఇంట్రెస్ట్ వైపు కూడా వెళ్ళరు పాపం పిల్లలు. ఎంతసేపు చదివి ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు జాబ్ తెచ్చుకోవడానికి. సో దే ఆర్ బిల్డింగ్ అప్ స్కిల్స్. బట్ వేర్ ఆర్ ద జాబ్స్? ఫస్ట్ కాంపిటీషన్ ఎక్కువ, చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు సరే థర్డ్ ఇయరే అప్పటి నుంచైనా కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టేసి డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎక్కడొక్కడ ఇంటర్న్షిప్ సాధించుకోవాలి. దాంట్లో ఎంత స్కిల్ వస్తుంది? ఇనిషియేటివ్, వెళ్ళడం, నో వేకెన్సీస్ అంటారు, అయినా కూడా వెళ్ళి అడగడం, ఎన్ని విషయాలు వస్తాయి అక్కడ నేర్చుకోవడం. ఫైనల్లీ వాడు తెచ్చుకున్నాడు అనుకోండి, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అతనికి. అది సెకండ్ హాఫ్ మొత్తం వదిలేస్తున్నారు, వెళ్ళేసి మీరు ఇంటర్న్షిప్ తెచ్చుకోండి అనేసి. ఎప్పుడు స్ట్రక్అప్ అయ్యి ఎవరో ఒకరు వే చూపించాలనుకుంటాం, వాళ్ళకి వాళ్ళే చూసుకోవడం అది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. బట్ మీరు చెప్పినట్టు థర్డ్ ఇయర్ లో వచ్చినా కూడా మేము కూడా ఆపర్చునిటీస్ ఇస్తాం చాలా మందికి. వాళ్ళు కాలేజ్ తర్వాత వర్క్ చేస్తారు. సో దే స్టార్ట్ ఫ్రమ్ సే 4 PM to 8 PM, 4 hours. కొంతమంది ఇంకా పాపం 10 PM దగ్గర చేయడానికి కూడా. అంటే ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయడం నచ్చుతుంది. సో దే డూ ఇట్ యాక్చువల్లీ. బట్ ఐ వుడ్ సే ఎవ్రీబడి హ్యాస్ టు ఆన్లైన్ ఏమైనా చేయగలమా, ఏదో ఒక వర్క్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. చాలా వర్క్ ఉంటుంది. ఫ్రీలాన్సర్స్ కి చాలా సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెళ్ళి రిజిస్టర్ అవుతాయి. freelance.com అనేసి అలాంటివి చాలా సైట్లు ఉంటాయి. చిన్న చిన్న జాబ్స్ వేస్తారనమాట. నాకు వెబ్సైట్ కావాలి, నేను 10,000 రూపీస్ ఇస్తా, దానికి కూడా పోర్ట్ఫోలియో కావాలి, చూపించండి మీ వెబ్సైట్స్, నా వెబ్సైట్స్ 4 చేశాను, మీకు నచ్చితే నేను చేసిస్తాను. సో అలాంటి సైట్స్ చాలా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఈ సైట్స్ ఏంటంటే US నుంచి ఆర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఉంటాయి కాబట్టి గుడ్ పే వస్తుంది అండ్ తప్పకుండా పే చేస్తారు. మోసం చేసేదే ఉండదు అందులో. ఒక ఇంటర్వ్యూలో సాఫ్ట్ స్కిల్స్ అండ్ మనకున్న నాలెడ్జ్ వీటన్నిటిని షోకేస్ చేయడానికి ముందు ఫస్ట్ మనల్ని అక్కడ తీసుకెళ్ళి రెజ్యూమే. సో మీ ఎదురుగా ఒక రెజ్యూమే వస్తే, ఒక రెజ్యూమ్ లో మీరు ఏం చూస్తారు? డూస్ అండ్ డోంట్స్ ఒక రెజ్యూమేలో ఉండాల్సినవి, ఉండకూడనివి ఏంటి అని మీ ఎదురుగా ఒక రెజ్యూమ్ పెట్టినప్పుడు ఆ రెజ్యూమ్ లో చూసి ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడగడానికి ఇష్టపడతారు? రెజ్యూమ్ అనేది యాక్చువల్ గా డైరెక్షన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, అందులో ఉన్నదే అడుగుతారు. ఎవరు దాని బయటకు వెళ్ళరు. ద క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెజ్యూమే. అంటే ఒక మనిషి చాలా క్లెవర్ అయితే ఆ రెజ్యూమేని ఏం క్వశ్చన్స్ అడుగుతారో దాని ప్రకారంగా బిల్డ్ చేస్తారు. నేను దేన్ని ఆన్సర్ చేయగలనో దాని ప్రకారంగా బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 second 2 seconds లోనే HR కి తెలిసిపోతుంది ఇతన్ని నేను ఇంటర్వ్యూ చేస్తానా లేదా అనేసి. నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్. బట్ టిల్ రీసెంట్లీ ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఎన్ని అలైన్మెంట్ మిస్టేక్స్ ఉంటాయి, ఎన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి, రకరకాల ఫాంట్స్ ఉంటాయి, చూడంగానే పక్కన పడేస్తారు. సిల్లీ మిస్టేక్స్ ఉండకుండా AI అయితే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మిస్టేక్స్ బాగా తగ్గాయి. ఇట్ విల్ డిసైడ్, అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది నీ రెజ్యూమే డిసైడ్ చేస్తుంది. అండ్ నీ రెజ్యూమ్ లో ఏం పెట్టావో అది బాగా నేర్చుకుని వెళ్ళాలి. ఒక అమ్మాయి వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పెట్టింది. నేను అడిగా వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏమి చేసావు నువ్వు అంటే, అమ్మాయి ఏం చెప్పింది, అదే నాకు చాలా కాన్ఫిడెన్షియల్, నేను చెప్పకూడదు, ఎవరికైనా తెలిసిపోతుంది. అందు ఆమె చేయలేదేమి. ఓకే, సో అలాగా తెలియని పెట్టద్దు.
ఒకవేళ మీరు చెయ్యంది పెట్టినా కూడా బాగా తెలుసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్, ఆ టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోయినా కూడా పట్టేయగలుగుతారు. సో దే లాస్ట్ క్వశ్చన్ ఓవర్ క్వశ్చన్ టిల్ దే నో దట్ దిస్ పర్సన్ హ్యాస్ డన్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ టిల్ దే నో దిస్ పర్సన్ ఇస్ ఫేకింగ్. ఎన్నో క్వశ్చన్స్ అడగండి. యాక్చువల్ గా ఇప్పుడు కొత్త టూల్స్ ఉన్నాయి, మాకు కూడా ఉంది ఆ టూల్ ట్యాప్ లో. మీ రెజ్యూమే ఇస్తే, జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే అదే ఇంటర్వ్యూ చేస్తుంది. అలా AI ఇంటర్వ్యూస్ చేసుకోండి చాలా. ఇప్పుడు మా సిస్టమ్ ఒక 7 lakhs స్టూడెంట్స్ వాడతారు. లీస్ట్ టచ్ ఈజ్ ఇంటర్వ్యూ. ఎవరు వెళ్ళి దాని మీద కూర్చొని ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకంటే ఏముంది వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా అనుకుంటారు. ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూ నేను ప్రిపేర్ అవే వచ్చాను. రియల్లీ క్వశ్చన్స్ కి ఏం అడుగుతారు అని ప్రిపేర్ అవే వచ్చాను. సో ఎవరైనా కూడా ఒక ఇంటర్వ్యూ, ద పర్సన్ హూ హాస్ కమ్ హాస్ స్పెండ్ టైమ్, ఈజ్ స్పెండింగ్ టైమ్ ఆన్ యూ. నాది వాల్యుబుల్ టైం. HR కి పే చేస్తారు, దాన్ని నువ్వు లైట్ ఎలా తీసుకుంటావు? బాగా ప్రిపేర్ అవ్వి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? తీసుకుందామని ఇంటర్వ్యూ చేస్తున్నారు, పంపించేద్దామని ఇంటర్వ్యూ చేయట్లేదు. దే వాంట్ టు హైర్ యూ. సో బెటర్ ప్రిపేర్ అండ్ గో. దే విల్. ఇంటర్వ్యూ దాకా వచ్చి పోయిందంటే అది నీ తప్పే. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ దే ఆర్ నాట్ హైరింగ్ జస్ట్ త్రూ ఇంటర్వ్యూ. వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, మాకు ముందే అడిగే క్వశ్చన్స్ ఇస్తారు. ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఆ 20 క్వశ్చన్స్ కి స్టూడెంట్ వీడియో ఆన్సర్ పెట్టాలి. ఆ వీడియో ఆన్సర్స్ బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు. స్క్రీనింగ్, మన దేశం కాబట్టి స్క్రీనింగ్ అయిపోతా ఉంటది. ఎలిమినేట్. ఈ 50-60 కాలేజెస్ మేము ఏవైతే చేస్తున్నామో వాళ్ళందరికీ ఫ్రీ టూల్ ఉంది. ఆ టూల్లో కూర్చొని అతను ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేయొచ్చు. అది చెప్తుంది కూడా, దూరం పెట్టుకోండి, ఇలా మాట్లాడండి, మీ దాంట్లో కాన్ఫిడెన్స్ లేదు, స్ట్రక్చర్ లేదు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది AI. ఇంటర్వ్యూ తర్వాత ఇస్తుంది. అయితే కూడా అది లీస్ట్ టచ్, ఎవరు అది చేయరు. మనం వీటన్నిటితో పాటు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఫ్రెషర్స్ కి కావచ్చు, ఆల్రెడీ ప్రొఫెషన్ లో ఉండి చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లింక్డ్ఇన్ లాంటి ప్రొఫైల్స్ ఎక్కువ మంది వాడుతున్నారు. వీటితో పాటు ఇంకా ఎలాంటి సైట్స్ ఉన్నాయి అంటే మనం ఆ ప్లాట్ఫామ్స్ మీద కమ్యూనికేషన్ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం కానివ్వండి, ఇంకా మనకైనా కావాలంటే నేర్చుకోవడానికి కానివ్వండి, ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికి, స్కిల్స్ నేర్చుకోవడానికి ఫ్రీగా ఇచ్చేవంటి. మీరు ఇప్పుడు ట్యాప్ గురించి చెప్పారు, అలా ఇంకా ఏమైనా ఉన్నాయా? అండ్ ఈ ట్యాప్ కూడా మీరు కాలేజెస్ వర్క్ చేస్తున్నారు. ఒకవేళ కాలేజెస్ కాదు, మా కాలేజ్ టైఅప్ అవ్వలేదు, బట్ నాకు కావాలనుకున్నాను, ఇండివిజువల్ గా నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆఫర్ చేస్తారు? వాళ్ళు జస్ట్ గూగుల్లో కొట్టి సైన్ అప్ అయ్యి యూజ్ చేస్తారు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఉన్నాయండి ఇంటర్న్ చాలా, మాన్స్టర్, దెన్ అన్స్టాప్, ఫస్ట్ నౌకరీ ఫ్రెషర్స్ కోసం. సో చాలా ఉన్నాయి. ఫ్రెషర్ కి కాలేజ్ ద్వారా వచ్చేవి ఎక్కువ. కాలేజ్ ప్లేస్మెంట్స్ ని లైట్ తీసుకోకూడదు. ప్లేస్మెంట్స్ లేని వాళ్ళు మాత్రం డెఫినెట్ గా వర్క్ యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ కీప్ యువర్ ఐస్ ఇయర్స్ ఓపెన్ ఇన్ ద ఇంటర్నెట్. చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్లో మీరు ఏంటంటే యూ కెన్ ఆస్క్ ఇట్ టు అలర్ట్ యూ. మాకు కూడా ఉంది ఆ టూల్. అది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ని అలర్ట్ చేస్తుంది. అది మొత్తము దేశంలో ఉన్న ఫ్రెషర్ జాబ్స్ అన్ని అలర్ట్ గా చూసుకుంటది. స్క్రేప్ చేసుకుని అవన్నీ తీసుకొచ్చి టీచర్ కి చూపిస్తుంది, ఆ TPO చూపిస్తుంది. వాళ్ళకి ఇష్టమైనవి చూస్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుంటారు. సో దెర్ ఆర్ టూల్స్, అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ కోడింగ్, యూ కెన్ యువర్ సెల్ఫ్ రైట్ దట్ స్క్రేపింగ్ టూల్. మొత్తం ఎక్కడెక్కడ జాబ్స్ పబ్లిష్ అయ్యాయో మీకు నోటిఫికేషన్ వచ్చేటట్టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఒక మంచి జాబ్ రావాలంటే మొదటి సంవత్సరం నుంచి కూడా కష్టపడాలి, మీ వంతు కృషి చేయాలి, ఇంటర్న్షిప్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అన్నిటికీ మించి మీ కమ్యూనికేషన్ ని, గ్రూమింగ్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వీటితో పాటు రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు మనకి తెలియని వాటిని అందులో ఉంచి అనవసరమైన ఇరకాటంలో పడే బదులుగా మనకి తెలిసినవి ఏవైతే మనం ప్రాపర్ గా చేసామో వాటిని ప్రెజెంట్ చేసినట్లయితే గనక ఆ ఇంటర్వ్యూవర్ కి మంచి అభిప్రాయం కలుగుతుంది. దాని నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పి తద్వారా మంచి జాబ్ ని సాధించేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు అనురాధ తోటగారు. కెమెరా పర్సన్స్ సురేష్ బాలాజీతో రమ్య, ETV న్యూస్, హైదరాబాద్.